హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ చూడబోతున్నాం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి లో రిస్క్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, అంటే నో లాస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మన క్యాపిటల్ వచ్చేసరికి మనకి నిఫ్టీలో వచ్చేసరికి నియర్లీ 30,000 రూపీస్, అరౌండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అరౌండ్ 30,000 రూపీస్, అరౌండ్ 70,000 రూపీస్తో ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా క్లియర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో మన స్ట్రాటజీస్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా మనం స్పెసిఫిక్గా అంటే డైలీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్పెసిఫిక్గా మార్నింగ్ ఓపెన్ అయిన కానుంచి క్లోజింగ్ వరకు స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజ్ అంటే 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం ఒక కాల్ని బై చేస్తుంటాం. 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక పుట్ని బై చేస్తున్నాం. నిఫ్టీలో సేల్ వచ్చేసరికి 200 రూపీస్ కాల్ అండ్ పుట్ని సేల్ చేస్తుంటాం. ఇక్కడ మనం హెడ్జింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సేమ్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 500 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక పుట్ని ఒక కాల్ని సేల్ చేస్తాం. అదేవిధంగా 100 రూపీస్ ప్రైస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తాం హెడ్జింగ్ పర్పస్. సో ఇవి లో రిస్క్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. మనకి క్యాపిటల్ కూడా చాలా తక్కువగా, మనకి సేలింగ్ స్ట్రాటజీస్ కూడా అని చెప్పొచ్చు. చాలా తక్కువ క్యాపిటల్తో ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. లో రిస్క్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇవే బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ చెప్పాను కదా. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ కదా ఫ్రెండ్స్, స్ట్రైక్ బేస్డ్ అని చెప్పొచ్చు. మీకు ఒకసారి చూపెడతాను స్ట్రాటజీ ఎలానో చూడండి. మనకి ఒక 500 రూపీస్ దగ్గర ఒక కాల్ని సెల్ చేస్తాం, ఇంకొక 500 రూపీస్ దగ్గర ఒక పుట్ని సెల్ చేస్తాం. సేమ్ అదేవిధంగా హెడ్జింగ్ చేస్తూ 100 రూపీస్ దగ్గర కాల్ని 100 రూపీస్ దగ్గర పుట్ని బై చేస్తాం. హెడ్జింగ్ పర్పస్ అనమాట. సో రిస్క్ అనేది మనకి చాలా తక్కువ, మినిమైజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ట్రేడింగ్లో ఒక ట్రేడింగ్ సెషన్లో, అంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు కదా, ఒక డే ట్రేడింగ్లో మనకి ఎంటైర్ మల్టిపుల్ ఆర్డర్స్ ఒకసారి ఎగ్జిట్ అయింది అనుకో, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎగ్జిట్ అయితే మళ్ళీ మల్టిపుల్ వితిన్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పొజిషన్ తీసుకుంటుంది, మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటుంది సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో మనకి ఇది ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేసాం, ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయలేదు. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగానో నిఫ్టీలో కూడా అదే విధంగా. నిఫ్టీ కూడా చూపెడతాను ఒకసారి. నిఫ్టీలో వచ్చేసరికి చూడండి, 200 రూపీస్ కాల్ని 200 రూపీస్ పుట్ని సేల్ చేసాం. దానికి హెడ్జింగ్ లాగా మనకి 100 రూపీస్ కాల్ని ఒక 100 రూపీస్ పుట్ని బై చేస్తున్నాం. సో ఇది కూడా క్లియర్లీ మనకి హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 2 స్ట్రాటజీస్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇవి ఫ్రీగా క్రియేట్ చేశాను. మీరు ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి చూపెడతాను. సో ఆల్రెడీ కొంత ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నారు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మీకు చూపెడతాను. సో ఇవే అన్నమాట నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ. ప్యూర్లీ ఇవి మీకు జీరో రిస్క్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనకి రిస్క్ అనేది చాలా మినిమైజ్ చేస్తూ ప్రాఫిటబుల్లీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, రియల్ ట్రేడ్ కాకుండా. సో మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. సో రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో పేపర్ ట్రేడ్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు పేపర్ ట్రేడ్ చేయండి ఈ స్ట్రాటజీస్లో. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి రియల్ టైం అకౌంట్తో. ఫ్రెండ్స్, ఎవరైనా ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు కదా, మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీకు మంత్లీ 14% ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ట్రేట్రాన్కి. ఫీ పే చేయొద్దంటే ఇక్కడ ఏదైనా ఎన్జిలార్ 5 ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్తో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇందులో ట్రేడ్ చేస్తే మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఫ్రీగా ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్, ఫ్రీ లింక్స్. ఇక్కడ ఒకవేళ మీరు ట్రేట్రాన్ కొత్త అయితే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ మీకు స్ట్రాటజీస్ ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఉంటుంది కదా, దాని బేస్డ్ మీద మనం ఈ 2 స్ట్రాటజీస్ చూసాం. ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీ. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి ప్యూర్లీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ విత్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అంటే మనకి స్పెసిఫిక్ మార్నింగ్ ఓపెనింగ్ సెషన్ మార్నింగ్
ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత బ్రేక్అవుట్ సెషన్లో మనం కొన్ని బ్రేక్అవుట్ సెషన్స్ ఇక్కడ యూజ్ చేసాం. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ బ్రేక్అవుట్ సెషన్ స్ట్రాటజీ ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇండికేటర్ బేస్డ్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే, వచ్చే పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ట్రేటాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేసుకొని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ అకౌంట్స్ త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. సో హెడ్జింగ్ అనే వాళ్ళకి, రిస్క్ లేకుండా హెడ్జింగ్ స్ట్రాటజీస్ చేసుకోవాలనుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ బెస్ట్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి మార్నింగ్ సెషన్ నుంచి, అంటే మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి, మార్కెట్ 9:15 కాడ నుంచి 3:30 వరకు ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ మధ్యలో ప్రాఫిట్ ఆర్ ఏదైనా బుక్ చేసుకుంటే మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటుంది ఎవ్రీ 5 మినిట్స్, నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా. సో ఇవి ఫ్రెండ్స్. ఇంకా కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ స్ట్రాటజీస్ కూడా చెప్తున్నారు, కొందరు ఫ్రెండ్స్ నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ స్ట్రాటజీస్ నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. మీకు లైవ్లో చేసి చూపెడతాను. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, చూడండి. జీరో రిస్క్ స్ట్రాటజీస్, ఇండికేటర్ బేస్డ్ మీద ఎలా స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవాలి, అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి, అండ్ ఆల్సో అడ్వాన్స్ గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో అడ్వాన్స్, ఇది మాన్యువల్ ట్రేడింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేసిన అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఈ స్ట్రాటజీ క్రియేట్ చేయబడింది. ఇది ఒకసారి మీరు చూడండి. ఇది కూడా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, సెటప్ ఎవ్రీథింగ్. మీరు మా ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు బేసిక్స్ కాడ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయి. సో స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీకంటూ నచ్చిన రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ ఉన్న రోజులు, ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే మీకంటూ నమ్మకం అంటే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇంకా చాలా స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రీగా. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా మా వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.